ఫ్రెండ్స్ అందరికీ నమస్తే. మందిరకలపాడు చెరువు అలుగు పడ్డది. బామ్ చేపల మెయిన్ అడ్డా ఇది. బామ్ చేపలు మస్తు పడతాయి ఈ లొకేషన్లో. ఇల్లు ఎర్రగున్న నీళ్ళు, ఫ్లోటింగ్ కూడా బాగుంది. ఆ మధ్యలో పిల్లర్ కాడ పోయి కూర్చుంటే షికారు మంచిగా అయితే, కానీ ఒకటేసారి నీళ్లు పెరిగితే డేంజర్ పొజిషన్. అది ఏమైనా బిచ్చి పెంచి షికారు చేయాలా. లొకేషన్ అయితే ఇది. పాలంచ నుంచి 26 కిలోమీటర్లు మందిరకలపాడు చెరువు అలుగు. ఇప్పటిదాకా వర్షం లేదు, ఇప్పుడే వర్షం స్టార్ట్ అయింది. చెరువు పైన ఉంది, లాస్ట్లో ఎండింగ్లో చెరువు ఉంటుంది. ఇది అలుగు కిందసాని ప్రాజెక్టులో కలుస్తాయి నీళ్ళు. గర్రగున్నాయి చూడండి నీళ్ళు. ఇది మెయిన్ బాంబ్ ఫిష్ షికార్ అడ్డా. నీళ్ళు బారే కాడ ఏదో నించొని షికారు చేయటమే. ఫిలిపీన్ నుంచి కిందసాని ప్రాజెక్టులో పోయి కలిసే. ఓకే ఫ్రెండ్స్, కార్ స్టార్ట్ చేస్తా. ఇక్కడ నుంచే స్టార్ట్ చేస్తా, పైనుంచే చూద్దాం పడతాయా పడవా. రైట్. అరే మళ్ళీ ఒక అరే దొనుకుతున్నాయి. కింది భావంకి వచ్చిన, పైన ఎర్రలు బాగా తినిపోతున్నాయి. ఇక్కడ చూద్దామని. అయితే లేకపోతే లొకేషన్ చేంజ్ చేయటం మళ్ళీ. ఫ్రెండ్స్ కంటెంట్ లేక వారం అవుతుంది. ఇవాళ 26 కిలోమీటర్లు మందిరకలపాడుకి వచ్చిన. అయినా ఇస్తుంది ఎర్ర నీళ్ళు. ఎర్ర అసలు చెప్తే ఎర్రలు నిలబట్టి లాగి పడేస్తాను. ఆ పరికలో జల్లమామలో ఏదో తెలియదు, కానీ బయటకు అయితే రాలే. వేస్ట్ అయిపోయింది. 200 డీజిల్ బొక్క. మళ్ళీ మురడికే పోవాలి. మురడేమో పొంగుతుంది. ఏడసాడ కూర్చొని కళ్ళ చేపలు అయితే పడవు. ఇయ్యేగా పాంప్లెట్లు, ఆఫర్లు ఇవన్నీ ఏదో ఒకటి. వారం ఆగితే తెల్ల చేపల షికారు అయితే కంటిన్యూ కూరని షికారు. ఒక్కసారి వాగుబడిపోయిందంటే 3 నెలలు పక్కా షికారు అయింది ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ లొకేషన్ ఫ్రెండ్స్ చూడండి. కిందసాని లొకేషన్లో తిరిగి లాస్ట్కు మరి ఇటు వచ్చిన మురడి వాగు. మరి ఎక్కడన్నా బాగా అయితే కాదు, చూద్దాం. ఈరోజు నేనైతే మొత్తం కిందసాన కెనాల్ అన్ని తిరిగి వస్తాను. ఏం పడలే కాదు అసలు. అట్ట బీక్కొని పోతాను. ఎత్తా ఉంటాయి, అడగపోవడం కాదు, వేసిదే ఆల్సాం, లాక్కొని పోవటమే. ఒక సెకండ్ లేట్ కూడా లేదు. అయ్యి చిన్న చిన్న పరికలు ఉంటాయి కదా, ఆ పరికలే. టైం కూడా ఇవ్వట్లేదు, బెండు కదలకుండా ఎర్రైపోతుంది. అది ఇప్పుడు వచ్చిన పాపరు. ఇప్పటికి వచ్చింది ఒక పాపరు. మా బావ లాగిండు. అదే అంటానా, ఇప్పటికి వచ్చింది అంటున్నా ఒక పాపరు. ఇవి చిన్నదానికి ముళ్ళు కూర్చుకుంటాయి, పుస్తకం ఉంటాయి. అట్లా గట్టి పట్టాలిగా. నేనే సంపది ఇస్తా. సంపదేముంది, అయిపోయా. సన్నగా ఉంటాయి కదా, ఇప్పుడు మామూలు కూర్చుకోవు. సన్నగా ఉంటాయి. పెద్దవాడికి ఏమో అట్లా ఉండదు. లోపలికే పెట్టా పట్టాలి. దీన్ని లాభం లేదు. లేకపోతే ఏం కాదు, ఉండని అదే ఉంటుంది. నేను దాన్ని ఇక్కడ ఉండగా నేను పరిస్థితి ఊడిపోయింది. అది సైజు ఇంతకు మించి పెద్ద సైజు అట్లే, కొద్ది గొప్ప పెద్దవి. ఇంతకు మించి పెద్ద సైజు అట్లే. ఇగో అడి పైన సీసా పక్కని మంచిలో వేస్తున్నాయి. వాళ్ళు ఇంకా పాంప్లెటే. ఇది కొద్ది సైజు పెరిగింది. కొద్దిగా సైజు ఆడ కూర్చోవచ్చు. అంత బుడత అప్పటికి వెళ్ళి పోవాలా. అవి మొత్తం ఏ పడతాయి ఆడైతే. ఆడ పడితే నేను కాసేపు ఊకున్నా, 2 పడ్డాయి. ఇక నేను సేపు నిలబడతావు అని చెప్పి ఇటు వచ్చిన అడిపోయినా. అటుపోతే ఆడ 2 జల్లానా ఇవి పడ్డాయి. 2 రోజుల తర్వాత ఆగలేకపోతే అప్పుడు పోవాలి. ఏదో పడే ఉంది దీనికి పాపల. అది ఏం కాలట్లేదు బెండు కానీ చూడండి. తీసుకుంటా కానీ చిన్నవాడు గుచ్చుకొని వస్తాయి ముళ్ళు ఇప్పటికి. సైలెంట్గా మింగు ఉంది అది. బెండే కదా ఇంకో దానికి కూడా వచ్చింది. 4-5 వస్తాయి ఉంటుంది.
మంచిగా నీట్గా తెల్లగా ఉంది. కిలో ఉందిగా ఎర్రుందా లేదు చూద్దామని చేస్తాను. తీస్తాను. బాగా నీ సంచులు వేసుకో, ఇక నీకే నీట్గా తెల్లగా ఉంది చూడండి ఫ్రెండ్స్. మంచిగా పడండి అయితే అంత నీట్గా తెల్లగా ఉంది చూడండి. దీనికి వచ్చింది ఏమొచ్చింది? అరే ఇరికిచ్చి పెట్టొద్దు బాబా, ఇరికిచ్చి పెట్టొద్దు. ఏదో లోనకు పట్టుకుపోయింది. ఇరికిచ్చి పెట్టొద్దు. దాన్ని ఇరికిచ్చి పెట్టింది. ఇప్పుడు మిస్ అయిపోయిందా? వచ్చింది అది ఇరికిచ్చి పెట్టిన చెట్లలో. నాకేలే బాగా చేప రావాలని అంత లోతు కింద అడుక్కు పెట్టినారని దాన్ని పెడితే నేను పాంప్లెట్ చేప గారు ముంచుకోపోతాను. రాట్లే రావాయి చూడు. మనం ముంచుతాడు పాంప్లెట్. ఎంత ఉండదు చిటికే, అలా మింగే ఉంటుంది. అది కూర్చొని వదులుతుంది. మళ్ళీ వెనక్కి వస్తుంది. మళ్ళీ వెనక్కి వస్తున్నాడు. దానికి పడ్డది చిన్నది. ఏముంది మళ్ళీ తీసి మళ్ళీ అయితే అది వచ్చింది. పాపర్ అట్టు ఉండదు, పాపర్ లెక్క అట్టు ఉండదు. ఆ లెక్కే ఉండదు. పాపర్ వెళ్ళిపోతాడు. పాపర్ లెక్క ఉండదు. పాపర్ చెప్పిన తిని మింగే ఉంది. వెనక్కి వస్తుందంటే అదే. ఇది బెండు మునిగింది లేదు, ఉరికింది లేదు. ఏదైనా మాది అది కూడా చూడు. నీ లెక్కలు వేసుకోదాన్ని సరి చేసుకొని. బొచ్చ ఎక్కడ పెద్ద బొచ్చ పడుతుంది ఆడ 16 కేజీలు 15 కేజీలు 800. 15 కేజీలు అన్నది 3000 ఇస్తున్నాడు. ఇదే అలాంటి చేప మళ్ళీ రాదు, దొరకదు. మన వాళ్ళకే మనిషికి ఇంత అని కట్ చేయించి ఇచ్చిన. మంచిగా ఇంత అదేలే పచ్చడి పెట్టుకుంటా. మా బిడ్డకు పంపించిన, మా తమ్ముడికి, మా పెద్దమ్మకి, నరసింహకి, పక్కన కాజావులకి, డైలీకి నీతో తిరిగేటాలని సంతు లాలేకోడు సంతుకి అలా ముక్క తినిపించిన. అదేలే గుర్తుంటుంది. నేను మాత్రం తినలే. పక్కన నడుతాను. పురగపడ ఇద్దాం ఈసారి. పురగపడ అయితే ఫుల్గా అయితే గోదావరి మామూలు రాలే. పొంగిందిగా అయితే కానీ గారాలు తెప్పుకొని రావడం తప్ప. ఆ చెట్లు వామ్మ కోసినా తెగట్లా చెట్లు. పబ్బులు అవి తెగవా చెట్లు చాలా గట్టిగా ఉంటాయి. కానీ పడితే అన్న మామూలు చేప పడదన్న. అది ఇక నువ్వు అయ్యే సైజులు గుంజు, ఒక్కరు కూడా పెద్ద గుంజు. అయ్యి మరేడా ఒక్కనే ఉన్నాను ఒక నైట్ మొత్తం. అడుగు అన్నల్లో ఎన్నింటికి వచ్చారన్న మీరు? నేను 10 పెట్టినాను. తెల్లారి మళ్ళీ వచ్చేటప్పుడు కూడా ఆడే ఉన్నాను. నేను ఒక్కనే ఉన్నా. అది అది అమ్మడి ఆ డేటుడు గుంజిన టైప్లో ఉండాలి. లాగు ఇక్కడ లాగు ఆడి లేపుతాను. కలిసిలేస్తా చేతిలో ఉంది. అన్నీ చేసుకో పాంప్లెట్తో ఇవ్వాలి. తెల్లగానే ఉన్నాయి, మురికిలే ఉన్నాయి. అద్భుతంగా వాటిని కూర పానం గాబర్ అయింది. తిరిపడేసి ఇంకే ఉన్నా ఇంకే ఉందంటే నమస్తే ఇంకే ఉందంటే చూడచ్చు. పోనీ అని చిన్నగా రాకుండా పోతే లోపల దాకా మామూలు సైజు కాదు. దీని ఏం చేయాలి? ఆటో పిలిపించి ఆటోలు వేసి పంపిస్తా. ఆటోలు సరిపోద్దు చూడండి ఫ్రెండ్. వాటాలు వేద్దాం కావాలంటే మన 16 కిలో చేప వాటాలు ఇచ్చిన అట్లా దీనికి కూడా వాటాలు అయితే తీసుకోండి. అదే లారీ ఆటో సైజు కాదు, ఇప్పుడు కొద్దిగా కార్ సైజు వచ్చింది. నెక్స్ట్ లారీ సైజు వచ్చిందేమో. దుర్గాపోయింది భలే సైజులో వస్తుంది. ఎవరు లాగుతుంది? లాగు అది పడే ఉంది అనుకుంటా. జారీ ఇప్పుడుగా అడుగు మీద పెట్టిన దాన్ని చిన్న బట్టలు పోతుంది. ఇదే ఆటో సైజే. ఆమె చెప్పట్లేదు ఇంకే ఉంది ఇది. అది ఓడిపించుకోవడానికి జట్కా కొడతా. పెద్ద రావాలి, కిలో 1/4 కిలో సైజులు రావాలి. మా అయ్యో మీ అయ్యో పోసి పెంచితే వస్తాయి. మీ అయ్యో లేడు, మా అయ్య లేడు, పోయేట లేదు. అమ్మా మా అయ్య లేడు, మీ అయ్య లేడు. ఇద్దరు పైన కలుసుకుంటారు బాబా మామూలు.
ఇక్కడ చూస్తారు రోజు వీళ్ళు ఇట్లా పోతారు. సేమ్ సైజు మళ్ళీ ముందు ఎత్తినట్టు వచ్చారు. నువ్వు పోకు ఉండుకో సేపు కొద్దిగా వస్తున్నాయిగా. నువ్వు పట్టకపోయినా మేమైనా పడతాను. ఇగో అది బట్టి అది బట్టి నేనే తీయాలి మళ్ళీ బాగు చేయాలి ఇంకా. బాగు చేద్దులే. ఇగో 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 పోయినా సార్ బాగుతాను. లాస్ట్ ఇక లాస్ట్ దీనికి ఒక ట్రాలీ తెప్పించేద్దాం అనుకున్నా. ట్రాలీ ఇప్పుడు రాదు, కిరాయి కావాలి దానికి. మరి కిరాయి పంపించేస్తాం. బో ఎంజాయ్ క్లోజ్ ఇక. టైం అంతా ఇప్పుడు 5:30 అవుతుంది ఫ్రెండ్స్. అయిపోయింది షికార్. ముల్లా మూడ తరుకొని పోతాను. అన్ని చిటికెళ్ళి ఒక్కటే ఒక పాపర్ మనకు పడ్డది, మా బావ కూడా పడ్డది. ఇవ్వండి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తా. ఒక వారం తర్వాత నెంబర్ 1 షికార్, వైట్ షికార్. మంచి సైజు చూపెడతా. వారం ఎక్కువ టైం కూడా వద్దు. ఇక 5వ తారీఖు ఇవ్వాలా డేట్ చూసుకోండి. వారం అయితే మంచి షికార్ అయింది. మర్రెల్లో మంచి వాగు వచ్చి పొంగి ఆగింది. మళ్ళీ వాగు రాకుండా ఉంటే చాలు. మంచి మంచి సైజు రవ్వ చేపలు, బొచ్చలు, మెరుగలు అన్నీ పడతాయి. ఫ్రెండ్స్ రైట్.